హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. అందరికీ హ్యాపీ ఉగాది అండి. సో వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, తప్పుగా అనుకోవద్దండి. కొన్ని డిస్టర్బెన్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియో అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ నాపై ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో పూర్ణం ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ని చూసేద్దాము. ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని కడిగి 5 విజిల్స్ వచ్చేసరికి ఉడకపెట్టిన తర్వాత అందులో మనకు ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నార్మల్గా పప్పు కుదితోటి రుద్దేసి అందులో మనకు సరిపడా చక్కెర కానీ బెల్లం కానీ వేసేసి బాగా ఉడికించుకోవాలండి. అంటే పప్పు గుత్తితో రుద్దిన తర్వాత చక్కెర వేసి యాలకుల పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం వేడి చేసుకోవాలి. కొంచెం అలా అంటే పూర్ణం గట్టిగా అయ్యేంతవరకు చేసుకోవాలి. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాక అది కొంచెం గట్టి పడుతుంది. సో తర్వాత నేను గోధుమ పిండి తీసుకున్నానండి, మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. సో సేమ్ ప్రాసెసింగ్, ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ చపాతీ అయితే ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక పూర్ణం పెట్టడానికి కొంచెం దీపంలాగా చేసుకుంటాం కదా, గుంతలాగా అలా చేసేసుకొని పూర్ణం కొంచెం సైజ్ అందులో పట్టేటట్టు తీసుకొని చూడండి. పూర్ణం నా చేతులకు కొంచెం కూడా అంటుకోలేదు. ఆ కన్సిస్టెంట్ రావాలి పూర్ణం చేయడానికి. సో తర్వాత పూర్ణం చపాతీలో పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఎంత క్లోజ్ చేసినా బయటికి అయితే వస్తుందండి. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చేయగలుగుతారు. సో ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకు కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. సో అందుకోసం అయితే నేనైతే చూపిస్తున్నాను. సో ఇదే ప్రకారంగా తీసుకోవాలి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిల్క్ ప్యాకెట్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకొని అవి వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మీరు దేంతో ఎలా చేసినా కానీ ప్రాసెసింగ్ అయితే ఇదేనండి. సో ఇలా చేసేసుకోవాలి. నేనైతే పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. సో అందుకోసం అని చెప్పేసి చిన్నగా చేశాను. సో తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అది కొంచెం వేడిన తర్వాత ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ కొంచెం అప్లై చేసేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు మీ ఇష్టం అండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి కూడా చాలా హెల్తీ నెయ్యి పెట్టడం వల్ల. సో నేను ఆల్రెడీ పూర్ణంలో వేసుకున్నాను నెయ్యి, అందుకోసమని నేను ఆయిల్ అప్లై చేస్తాను. సో గోధుమ పిండితోనైతే నేను ఇలా వచ్చింది, మైదా పిండితో అయితే ఇలా వచ్చింది. నేను చిన్నగా చేశానండి పిల్లల కోసం అని చెప్పేసి. ఎలా చేసినా సేమ్ ప్రాసెసింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.